గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఉన్నారు. తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, అసాద్ నిన్న మాట్లాడుతూ ఒక మాట అన్నారు, విదేశీ విధానంలో మోడీ గవర్నమెంట్ పూర్తిగా విఫలమైంది. కేంద్ర ప్రభుత్వం అటు హౌరా మోడీ అనుకుంటప్పుడు వెళ్ళి అక్కడ విదేశాల్లో ప్రచారం చేసింది ఇదేనా అంటూ కూడా కొంత మీ మీద ఆరోపణలు చేసింది. ఎలా చూస్తారు? ఆయన ఏం ఆరోపణ చేసినా మన భారతదేశ ఒక దౌత్య సంబంధాల్లో ఆయనే పార్టీ ఉండే కదా, ఆయనే వివిధ దేశాలకు పోయి వచ్చిండు, మళ్ళీ ఆయనే బయటకు వచ్చి చెప్పిన మంచి అని భారత ఒక దౌత్య సంబంధాలతో ఇతర దేశాలతో పాకిస్తాన్ని మనం ఐసోలేట్ చేసినాము. అదే ఫస్ట్ డిప్లొమాటిక్ మన విక్టరీ. ఈసారి ఏదైతే టారిఫ్స్ ఇంక్రీజ్ అయినాయో దానికి మన దేశం మీద ఒకటే కాదు కదా, ఇతర దేశాల మీద కూడా ఈ H1B వీసా భారతీయులకే కాదు, ఆల్ ఇమ్మిగ్రేషన్స్ మీద. సో కాబట్టి మన దేశమే ఒకటి కాదు, ఇతర దేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది భారతదేశ దౌత్య విఫలం అనకూడదు. భారతదేశం ఒక దౌత్య సంబంధాలు మంచిగా ఉండాలని చెప్తాం అన్ని దేశాలతోని. ఇది కూడా తప్పకుండా దౌత్య సంబంధాలతోని దీన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎక్కువ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి విద్యార్థుల మీద ప్రభావం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ మీద ఎక్కువ కూడా దాన్ని ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉందని కూడా కొంత చర్చ ఉంటుంది డెఫినెట్గా. కానీ ఇవాళ వాళ్ళ క్లారిఫికేషన్లో ఒకటి ఇచ్చారు, కొన్ని వర్గానికి వాళ్ళు దాన్ని మినహాయించారు, ముఖ్యంగా డాక్టర్స్కు, ఇంకా ఎస్పెషలీ ఎసెన్షియల్ సర్వీసెస్ వాటికి. రెండోది అది పాత విద్యార్థుల కోసం ఈసారి పెట్టిన వాళ్ళకి అది వర్తిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇది కూడా దీన్ని దౌత్య సంబంధాలతో డెఫినెట్గా దీన్ని సాల్వ్ చేస్తారు. అక్కడ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా దీని ఒక న్యాయపరమైన పోరాటం కూడా భారతీయులు చేస్తారని చెప్పేసి కూడా నాకు ఒక సూచన ఉన్నది. కాబట్టి మనం అంతా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా అక్కడ చదువుతున్నారు. వాళ్ళే ఎక్కువ ఈరోజు ప్రిఫర్డ్ అక్కడ ఎంప్లాయ్మెంట్స్లో చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. వాళ్ళకి నష్టం జరగకుండా డెఫినెట్గా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి భావిస్తాను. మెట్రోకు సంబంధించి ఇప్పటికే అటు హైదరాబాద్కు సెకండ్ ఫేజ్ మెట్రో కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని ఒకవైపు అనుకుంటే, మరోవైపు ఉన్నటువంటి ఎలాంటి మేము వెళ్ళిపోతాము నష్టాల్లో ఉంది, మాకు సెటిల్ చేయండి అని కూడా చేతులు ఎత్తేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాసినటువంటి సిచ్యువేషన్ ఎలా చూస్తారు దాన్ని? మేము ముందే చెప్పినాం, దాంట్లో ఉన్నటువంటి కేంద్ర వాటా అది అట్నే ఉన్నది. ఇది రాష్ట్రానికి మెట్రో మన ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి ఒక అగ్రిమెంట్. వాళ్ళ అగ్రిమెంట్లో వాళ్ళ ఒక అంచనాలు 15 లక్షల మంది ప్యాసింజర్స్ ఉండడానికి కూడా 5 లక్షలే వస్తున్నారు. ఏదైనప్పుడు కూడా మెట్రోలో సంబంధించినటువంటి ఒక ఏదైతే వివాదం ఉందో దాంట్లో సగం ఒక బాధ్యత ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోవాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్. రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు మీరు అంటున్నారు, కానీ ఆయన కూడా ఆలోచించాలి. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్నిసార్లు దీన్ని ఆపాడు, ఎన్నిసార్లు అలైన్మెంట్ మార్చడానికి ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా మళ్ళీ మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా. ఈ ప్రభుత్వం కూడా వచ్చింది, మీరు ఇప్పుడు అక్కడ తీసుకుపోతాం ఇక్కడ తీసుకుపోతాం అన్నారు. మళ్ళీ ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. మీరు ఎల్ఎన్టీలో గత ప్రభుత్వం చేసినటువంటి ఒక ఏదైతే ఒప్పందం ఉందో దాన్ని మీరు ఫెయిల్ అవుతున్నారు, లాస్ అవుతుంది, మీరు మాట్లాడాలి. వాళ్ళు ఏమన్నారు, మాకు 5,000 కోట్లు లాస్ అవుతుంది, మాకు భర్తీ చేయండి, మీరు నడుపుతూ ఉంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇది బిజినెస్ బయట ఎలాంటి ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తుంది అనేది కూడా ప్రభుత్వం చెప్తుంది. ఏ కంపెనీ అయినా ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయకూడదు, ఆ బ్లాక్మెయిల్కు లొంగకూడదు అని చెప్పేసి మేము కూడా భావిస్తున్నాం. అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. గతంలో కూడా మైటాస్ అది ఫెయిల్ అయింది, తర్వాత ఇది వచ్చింది. ఇలా ఎల్ఎన్టీ వాళ్ళు సక్సెస్ఫుల్గా చేశారు. మళ్ళీ వాళ్ళకు ఉన్న బాధలు ఏందో వాళ్ళని చూసి దాన్ని మాట్లాడి తప్పని తీసుకోవాలి. దాంట్లో ఎంవీఎస్ రెడ్డి గారిని కూడా అక్కడ తీసేశారు. మళ్ళీ ఇవన్నీ ఎక్స్పర్ట్స్ కూర్చొని మాట్లాడి ఏ విధంగా దీన్ని ప్రాఫిటబుల్ తీసుకుని రావాలి, ఏ విధంగా లాస్ కవర్ చేయాలని మాట్లాడాలి. కానీ మాట్లాడితే కిషన్ రెడ్డి మీదనో కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడడం తప్పు. థ్యాంక్ యూ సార్. ఇది అసలు అసదుద్దీన్కు సంబంధించినటువంటి వ్యాఖ్యలు. అటు దౌత్యపరంగా కూడా విదేశాలతో ఎక్కడ కూడా ఫెయిల్యూర్ అవ్వలేదు. కేవలం మన దేశం మీదనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఎఫెక్ట్ అమెరికా విధించినటువంటి ఆంక్షలు, H1Bకి సంబంధించినటువంటి వీసా ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అన్ని దేశాల మీద పడితే అది ఎక్కువగా తెలంగాణ కానివ్వండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విద్యార్థుల మీద కూడా పడుతుంది. కాబట్టి అది ఎఫెక్ట్ అనేది వాళ్ళు నిర్ణయం, ఆ దేశానికి సంబంధించినటువంటి నిర్ణయం. కాబట్టి డెఫినెట్గా ఎక్కడ కూడా ఫెయిల్ కాలేదు భారత ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం అనేది కూడా ఇంకా దానికి అనుగుణంగా కూడా అటు అమెరికాకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా తగు చర్యలు తీసుకుంటుంది అంటూనే, మరొక వైపు ఇటువంటి విషయాల్లో కూడా ఓవైసీకి పెద్దగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటేనే మెట్రో విషయం ఏదైతే ఉందో మెట్రోకి సంబంధించి మెట్రో వారితో కూడా చర్చించడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయింది. డెఫినెట్గా వారికి చేకూరిన
జరుగుతున్నటువంటి నష్టం ఏదైతే ఉందో దాన్ని భర్తీ చేసి అదేవిధంగా సెకండ్ ఫేజ్ మెట్రో ముందుకెళ్లేందుకు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. కేంద్రం కూడా తన వాటా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాల పట్లనే కూడా అటు ఈ రెండో ఫేజ్ కూడా ఆగిపోయిందని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.